సరే నేను ఇంకోటి కృష్ణారెడ్డి గారు నేను గమనించింది ఏంటంటే ఆడవాళ్ళు ఇప్పుడంటే కోర్టు ద్వారా విడాకులు వస్తున్నాయండి. కొంతమంది ఏమన్నారంటే నన్ను వదిలేసి 10 సంవత్సరాలు అయిందండి, 15 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి, రావట్లేదు అన్నారు. మరి అటువంటి వాళ్ళకి మీ దగ్గర రావచ్చు అంటారా? అంటే మేము ఒకటే చెప్తామండి, చట్టం ఏం చెప్తుంది, చట్టం 3 సందర్భాల్లో మాత్రమే వివాహం చేసుకోవడానికి కానీ లేక కలిసి సహజీవనం చేయడానికి కానీ అవకాశం కల్పించింది. దాంట్లో ఒకటి ఏమిటంటే అప్పటిదాకా మ్యారేజ్ కాకుండా ఉన్నవాళ్ళు కానీ, అంటే లేట్ మ్యారేజ్ వాళ్ళు. రెండోది ఏమిటి, భర్త చనిపోయినట్టుగా సర్టిఫికెట్ లేదా భార్య చనిపోయినట్టుగా సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు కానీ, లేక భర్తకు కానీ భార్యకు కానీ చట్ట ప్రకారంగా కోర్టు నుంచి విడాకులు వచ్చినట్టు వాళ్ళకు మాత్రమే తిరిగి పెళ్లి చేసుకోవడానికి కానీ లేక సహజీవనం చేయడానికి కానీ చట్ట ప్రకారంగా హక్కు ఉంది. ఇది చట్టం చెబుతున్న విషయం. చట్టం కాకుండా చాలామంది జరిగేటువంటి విషయాలంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళు దూరంగా ఉండటం అనేది, భార్యకు కానీ భర్తకు కానీ దూరంగా ఉన్నాం, మేము ఎంతకాలం ఉండాలి, వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశం లేదు కదా, మేము చేసుకుంటాం, మేము కలుస్తామని ముందుకు వస్తారు. కానీ చట్ట ప్రకారంగా ఆ వివాహం చెల్లుబాటు కాదు. రేపు పొద్దున కోర్టులో సవాల్ చేయడానికి వీలుపడదు. ఒకవేళ ఆవిడ అన్యాయం చేస్తున్నానో ఆయన అన్యాయం చేస్తున్నానో వీడు కోర్టుకు వెళ్తే ముందు చట్ట ప్రకారంగా మీరు అసలు మీకు వివాహం చేసుకునే హక్కు ఉందా లేదా అనేటువంటి ఫస్ట్ వాళ్ళు వెరిఫై చేసే విషయం. ఆ వెరిఫికేషన్లో అది కాదని తెలియనప్పుడు చట్టం దాన్ని ఒప్పుకోదు. అసలు ఆ వివాహమే కరెక్ట్ కానప్పుడు ఆ వివాహం వల్ల బంధాన్ని కూడా కరెక్ట్గా గుర్తించరు. ఒకవేళ ఏదైనా పిల్లలు పుట్టారనుకోండి, పిల్లలు పుడితే పిల్లలకు హక్కు ఉంటుంది. తండ్రి దగ్గర నుంచి అది అక్రమ సంతానమైనా సరే పిల్లలు పుడితే ఆ పిల్లలకు తండ్రి ఆస్తులు కొంత భాగం వస్తుంది. కానీ అక్రమంగా చేసుకున్న అంటే ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోకుండా చట్ట ప్రకారంగా కాకుండా ఉండే వివాహానికి వివాహంగా గుర్తించరు. ఆవిడకి ₹1 రాదు. ఓకే, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే కలిసి ఉండొచ్చు, కలిసి ఉండాలా ఉండకూడదని వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయమే. నేను పచ్చిగా ఏం చెప్తానంటే, మీ ఇద్దరికి ఇష్టమైతే మీరు ట్యాంక్ బండ్లో దూకి రావచ్చు, మీరు కావాలనుకుంటే. మేము ఎవరు వద్దంటారు, మిమ్మల్ని కాదని చెప్తారు. కాబట్టి ఇద్దరికి ఇష్టమైతే ఏం చేస్తారనేది ప్రపంచంలో ఎవ్వరూ కాదని లేదు. ఎన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయో మీకు తెలియదా? ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియదా? ఎన్ని అక్రమైనటువంటి సంబంధాలు, అక్రమ సంబంధాలు ప్రతిరోజు మనం టీవీలో చూసేది అదే, పేపర్లో చూసేది అదే, యూట్యూబ్లో చూసేవి అదే. ఈ అక్రమ సంబంధాలు విపరీతంగా ఏర్పడతాయి. అక్రమ సంబంధాలు సక్రమమేనా అనే ప్రశ్న వేస్తే మరి అసలు సంబంధాల కన్నా దాదాపుగా దాంట్లో 10%, 20%, 30%, ఒక రకంగా చెప్పాలంటే 50% కూడా అక్రమ సంబంధాలు ఉన్నాయేమో అని అనుమానం వచ్చే పరిస్థితులు వాళ్ళు కలుగుతున్నాయి సమాజం లోపల. అంటే ఇవి మనం వద్దన్నా కాదన్నా అది తప్పని చెప్పినా ఆ కలిసే వాళ్ళు కలుస్తూనే ఉంటారు. దాన్ని మనం ఏం చేయలేము. మేము అలాంటి వాళ్ళకి మాత్రం సపోర్ట్ ఇవ్వమని చెప్తాం. వస్తారు, మా దగ్గర కూడా వస్తారు. వాస్తవంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళు రారని చెప్పడానికి వీల్లేదు, వచ్చి మాతో చెప్తారు. నేను అదే మీరు చెప్పండి, అక్కడ అలా క్లియర్గా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, నా భర్త దూరంగా ఉన్నాడు, నా భార్య దూరంగా ఉంది, నేను ఒక తోడు కోరుకుంటున్నాను, మీరు ఎవరైనా ధైర్యం ఉంటే నాకు తోడు ఇవ్వండి అని అడగచ్చు, అడగండి. వాళ్ళకి ఇష్టమైతే మీతో వస్తారు. కానీ అలాంటి వాటిని మేము వివాహం చేయడం కానీ, మేము ఏ రకంగా సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ మధ్య ఉన్న పొరపచాలు వస్తే కూర్చోబెట్టి మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ ఏ రకమైన సపోర్ట్ మేము ఇవ్వం. అది మా ట్రస్ట్ తరఫున ఏ రకమైన సపోర్ట్ మేము ఇవ్వలేము. పూర్వం ఏంటంటే ఇప్పుడంటే కోర్టులు ఉన్నాయండి, పూర్వం కోర్టులు లేవు కాబట్టి కుల పెద్దల దగ్గర ఒక రాసుకునేవారండి. ఆ రోజే కాదండి, ఈ రోజు రాసుకుంటున్నారు. ఈ రోజు రాసుకుంటున్నారు. ఊళ్ళలో ఏం జరుగుతుందంటే పెద్ద మనుషులు ఉంటారు కదా, వాడు కూర్చోబెట్టి ఇద్దరికి రాస్తారు. ఏదో నేను వరకట్నం ఇంత ఇచ్చాను, ఇంత కట్నం ఇచ్చానని చెప్తే ఆ కట్నం డబ్బులు ఇంత వరకు ఇప్పించేయడం, దాంట్లో కొంత వాళ్ళు కాస్త లాగేసుకోవడం, ఇదంతా కుల పెద్దలు అనే పద్ధతిలో చేసి సంతకాలు పేపర్లు రాసేసి సంతకాలు పెట్టి వాళ్ళు సాక్షి సంతకాలు వాళ్ళు పెట్టేస్తారు. కానీ ఇవి ఇద్దరికి చెల్లుబాటు అవుతాయి, కానీ చట్ట ప్రకారానికి వచ్చేసరికి చెట్టుబాటు కాదు. వాళ్ళిద్దరు కలిసి ఎంతకాలం ఉన్నా పర్వాలేదు. అది ఆ పేపర్లు తీసుకొచ్చి అదే కోర్టులో వేసి మళ్ళీ ఒకసారి కోర్టులో మేము ఈ రకంగా ఇద్దరం రాసుకున్నాం, మాకు ఇష్టం చేసుకున్నాం అని చెప్పి కోర్టు నుంచి మళ్ళీ పక్కగా విడాకులు తీసుకుంటే ఆ విడాకులు చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతాయి, లేకపోతే అవి చెల్లుబాటు కావు.